భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 6వ శ్లోకము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ అర్థమే కాదండి, ఈ శ్లోకాన్ని మనం ఏ విధంగా విడగొట్టుకుని చదువుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్రాంత అంటే పరాక్రమవంతుడగు, యుధామన్యు యుధామన్యుడును, వీర్యవాన్ అంటే వీరుడైన, ఉత్తమౌజాహ ఉత్తమౌజుడు, సౌభద్ర సుభద్రా కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపదేయాహ ద్రౌపది కుమారులు 5గురును, సర్వే ఏవ అంటే అందరును, మహారథాః మహారథులు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దుర్యోధనుడు పాండవ సైన్యమును గురించి ద్రోణాచార్యుల వరకు వివరిస్తూ ఉన్నారు. మనము ముందు 2 శ్లోకములలో కూడా పాండవ సైన్యమును గురించి వివరించడం జరిగింది. కానీ ఇక్కడ ఈ శ్లోకం విశేషం ఏమిటంటే పాండవ సైన్యంలో ఉన్న పిల్లల గురించి వివరిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పరాక్రమం గురించి స్వయంగా దుర్యోధనుడే ద్రోణాచార్యుల వారితో చెబుతూ ఉన్నారు. ఎవరు వీరు? యుధామన్యుడు అలాగే ఉత్తమౌజుడు. వీరిద్దరూ కూడాను పాంచాల దేశపు రాజకుమారులు. తరువాత వారు అభిమన్యుడు. అసలు అభిమన్యుడు గురించి చెప్పనే అక్కర్లేదండి. అభిమన్యుడి గురించి, అతని పరాక్రమం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి తెలుసుకుందాం. అభిమన్యుడు కృష్ణ పరమాత్మకు చెల్లెలైన సుభద్ర అర్జునుల పుత్రుడు, మహావీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో చిక్కుకొని వీరోచితంగా పోరాడి చివరకు అన్యాయంగా మోసం చేత కౌరవుల చేతిలో బలైపోతాడు. అభిమన్యుని చివరి శ్వాస వరకు తల వంచకుండా ఎదిరించి పాండవుల పౌరుషాన్ని నిలబెట్టిన వారు అభిమన్యుడు. పద్మవ్యూహంలో ఎంతోమంది శత్రువులను మట్టి కరిపించిన ఆనిముత్యము అభిమన్యుడు. తరువాత వారు ద్రౌపదీదేవి 5గురు పుత్రులు. వారెవరు అంటే ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకర్ముడు, శతానికుడు, శృతసేనుడు. వీళ్ళ 5గురు కూడాను ద్రౌపదీదేవి పుత్రులు. వీరు మహాపరాక్రమవంతులు, మహాబలవంతులు. వీరందరూ కూడాను పరాక్రమమున భీముడు అర్జునుడితో సమానమైనటువంటి వారు అని దుర్యోధనుడే స్వయంగా ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్నారు. అప్పటి యువత ఎంత ఆదర్శంగా ఉందో చూసారా? యుద్ధం అనగానే కుటుంబం కోసం, రాజ్యం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా యుద్ధానికి ఎదురు నిలబడ్డారు. ఈ శ్లోకం నుంచి మనం ఇదే నేర్చుకోవాలండి. మన సనాతన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కలిగించాలి. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 6వ శ్లోకము సమాప్తము. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.